ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయుచు ఉన్నాను. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి కొన్ని మాటలు మనము ధ్యానము చేసి మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుందాం. ఈ దినమందు ప్రత్యేకించి ఒక అంశాన్ని నేను జ్ఞాపకం చేయదలంచుచున్నాను. అదేమిటంటే, దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును అనే అంశం. దేవుడు మీ ప్రతి అవసరము తీర్చును అనేటువంటి అంశం. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. నీవు మా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు మా దేవుడవు, నిన్ను గణపరుస్తూ ఉన్నాను, నిన్ను మయంపరుస్తూ ఉన్నాను. నువ్వు పైవాడవు, మేము క్రింది వాడాము. దేవా, మా అక్కర ఏమిటో, మా అవసరత ఏమిటో తీర్చువాడవు నీవే. మాతో మాట్లాడండి, మా జీవితాలు సరిచేయండి. నీ రాకడ కోసమై మమ్మలందరినీ కూడా సిద్ధపాటు చేయమని ఈ మైకు ద్వారా వింటున్న వారికి మేలుక్షేమం దయచేయండి. సంఘం కూడి వచ్చిన వారికి మేలుక్షేమం దయచేయండి. వాక్యానుసారంగా జీవించుటకు నీ కృప మెండుగా అనుగ్రహించి దర్శించుమని, సహాయము చేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ ఇలాగా అన్నాడు. దేవుడు మీ ప్రతి అవసరము తీర్చును అన్నాడు. అంటే మానవుల యొక్క అవసరము తీర్చేది ఎవరు అంటే దేవుడు మాత్రమే. మానవుడు మరొక మానవునికి అవసరం తీర్చొచ్చు కానీ మరలా అడుగుతాడు. కానీ దేవుడు ఒక మానవునికి అవసరత తీరిస్తే గనక దేవుడు మరెన్నటికీ అతని నుంచి ఆశించాడు. తండ్రి కుమారునికి ఇస్తాడు అమౌంట్, తిరిగి అడగడు. ఎందుకు అని? తన కుమారుడు కాబట్టి. కుమారుడు కూడా తండ్రికి తిరిగి ఇవ్వడు, ఎందుకంటే తన తండ్రి కాబట్టి. కుమారుని యొక్క అవసరత తీర్చాల్సింది తండ్రి, మన అవసరత తీర్చాల్సింది దేవుడు. ప్రతి అవసరత అని రాయబడింది ఈ వచనంలో. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అన్నమాట రాయబడి ఉంది. నా దేవుడు క్రీస్తు యేసులో ఉన్న తన దివ్య ఐశ్వర్యము ప్రకారము మీ అక్కర్లన్నీ తీరుస్తాడు అని పౌలు అన్నాడు. నేను నమ్మిన నా దేవుడు, నేను సేవిస్తున్న నా దేవుడు, నేను వెంబడిస్తున్న నా దేవుడు, నేను ప్రకటిస్తున్న నా దేవుడు, నెక్స్ట్ మీ దేవుడు కూడా అని పౌలు అన్నాడు. పౌలు యొక్క అవసరత తీర్చింది ఎవరు? ఫిలిప్పీ సంఘస్థులు. పౌలు వారి అవసరత తీర్చాలి కదా, కానీ అలా అనడం లేదు. పౌలు ఏమంటున్నాడు? దేవుడు మీ ప్రతి అవసరత తీర్చును అన్నాడు. ఒక దేవుని దాసుని యొక్క అవసరత సంఘములో ఉన్న సభ్యులు తీరుస్తూ ఉంటే, సంఘ సభ్యుల యొక్క అవసరత పరలోకమందున్న దేవుడు తీరుస్తాడు అని వారిని ప్రోత్సహించాడు. నిజమే, ఇది వాస్తవం. నా అక్కర దేవుడు తీర్చాలి, మీ అక్కర
దేవుడు తీర్చాలి. నా అక్కర ఇక్కడి నుంచి రావాలి, మీ అక్కర పైనుంచి రావాలి. దేవుని దాసుల యొక్క అక్కర సంఘము తీర్చగలిగింది. మందను మేపేవాడు మందపాలు తాగాలి. దేవుని వాక్యాన్ని బోధించినటువంటి ఉపదేశకుడు ఉపదేశించబడుతున్న వారి ద్వారా పోషించబడాలి అని వాక్యమే మన జ్ఞాపకము చేస్తూ ఉంది. వారు పౌలు అవసరాలు తీర్చినారు. వారు పౌలు యొక్క అవసరాలు తీర్చారు. వారు పేదరికములో ఉంటూనే ఇది చేశారు. అంత మాత్రం కాకుండా ఎలా తీర్చారు వాళ్ళు పౌలు యొక్క అవసరాలంటే వాక్యమే చెప్తున్నమాట. వచనము 18, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది అన్నాడు. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది అంటే నేను అన్నిటినీ ఆదుకొని ఉన్నాను అన్నాడు. ఎవరి ద్వారా ఆదుకున్నాడు? ఎవరు పంపిస్తే? అవునా, ఫిలిప్పి సంఘస్థులు మరి ఎపఫ్రోదీతు వలన వస్తువులను పంపించారంట. ఆ వస్తువులు ఏమిటో ఇక్కడ మనకు లేదు, కానీ తనకి ఏది అవసరమో అది పంపించారు. ఎవరి ద్వారా పంపించారు? ఎపఫ్రోదీతు వలన. నమ్మకత్వం లేకపోతే ఒకరికి ఇవ్వడానికి మరొకరి ద్వారా ఎవరు పంపించారు. ఎపఫ్రోదీతు కూడా చాలా నమ్మకమైన వాడు. ఇచ్చింది తీసుకుని ఇస్తాడు అనే విశ్వాసం గలవారై వాళ్ళు పంపారు. అందుకని ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అన్నాడు. ఏమీ తక్కువ లేక ఉన్నాను అన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, సంఘము ద్వారా దేవుని దాసుడు సమృద్ధి కలిగి ఉండాలి. ఏమి తక్కువ కాకుండా చూసుకోవాలి. మేమేడ పోషిస్తాము సేవకుని, మేమేడ ఇచ్చేది తనకు, మాకే లేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వారు విశ్వాసులు కాదు, వారు అవిశ్వాసులే. వారు అవిశ్వాసులే. ఒకవేళ వారు నమ్మింది 20 ఏళ్ళ సర్వీస్ ఉండొచ్చు, వాళ్ళకు 30 ఏళ్ళ సర్వీస్ ఉండొచ్చు, కానీ వారు ఇచ్చేది ఏంటంటే 10 రూపాయల లోటు తప్ప, 20 రూపాయల లోటు తప్ప అంతకంటే ఎక్కువ ఇవ్వరు. అందుకే వారంటారు మా కాడ ఏముంది అంటారు. మనుషుడు ఏది విత్తుతాడో దాన్ని కోస్తాడు. నువ్వు ఇచ్చేది తక్కువైతే తక్కువని నువ్వు పొందుకుంటావు, నువ్వు ఇచ్చేది ఎక్కువైతే ఎక్కువని పొందుకుంటావు. ఇంకో విషయం చెప్పనా, ఎప్పటికైనా చూడండి, ఉన్నోడు ఇవ్వడు, లేనోడే ఇస్తాడు. ఉన్నోడు ఇవ్వడు, లేనోడే ఇస్తాడు. సంఘంలో ఇలా ప్రకటన చేశారంట. ఒక పెద్ద సంఘం ఉంది, ఆ సంఘంలో ప్రకటన చేశారు. ఏమని అంటే, ప్రేమ విందు పెట్టుకుందాం, మీకు తోచిన కాడికి ఇవ్వండి అని దేవుని దాసుడు ప్రకటన చేశాడు. 1,00,000 రూపాయల జీతగాడు 100 రూపాయలు ఇచ్చినాడు, భార్య భర్తకి ఇద్దరు కలిసి. 12,000 జీతగాడు 2,000 ఇచ్చినాడు. అర్థమైంది మాట. 1,00,000 రూపాయల జీతం చేసేటువంటి వ్యక్తి 100 రూపాయలు ఇస్తే ప్రేమ విందుకు, కేవలం 12,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి ఆ వ్యక్తి దేవునికి లేదా ప్రేమ విందుకు 2,000 రూపాయలు ఇచ్చాడు.
అర్థమైందే ఈ మాట? వీరెవరు? వీరెవరు చూడండి. వీళ్ళెవరో కొరింథీ 2వ పత్రికలో ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది. 8వ అధ్యాయము 2వ వచనం. 8వ అధ్యాయము 2వ వచనంలో ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించిందంట. నిరుపేదలు, దాతృత్వం ఏమో ఎక్కువ, ఇవ్వడం ఎక్కువ. వారు పేదలు, పేదలు మాత్రమే కాదు, నిరుపేదలు. ఆ పూట కొండి లేక అలాంటి వారు ఏం చేశారంట? శ్రమలలో సంతోషపడ్డారు. వారి దాతృత్వము బహు గొప్పగా ఉంది, విస్తరించింది. అంటే ఈ 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి క్రైస్తవ దాతృత్వం గురించినటువంటి నియమాలు మనకు ఇక్కడ వాగ్దానం చేయబడ్డాయి. మనము దేవుని సొత్తు, మనకున్నదంతా మన ప్రభువుకు చెందినది. మనము నిర్వాహకులం మాత్రమే. మనదంతా దేవుంది, మనము దేవుని వాళ్ళం. అది అర్థం చేసుకోవాలి. ఈ మాట మనకు వచనం 5 చెప్తుంది చూడండి. 5వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామి అప్పగించుకొనిది ఇంతగా చేదురని మేము అనుకోలేదు అన్నాడు పౌలు. మొదట ప్రభువునకు, అవునా, మొదట ప్రభువునకు దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామి అప్పగించుకొనిది. ఇవ్వడం మాత్రమే కాదు, తమ్మును తామే అప్పగించుకున్నారంట. ప్రభువునకు మాకు ఇంతగా చేదురని మేము అనుకోలేదు, ఇంతగా ఇస్తారని మేము అనుకోలేదు, ఇంతగా చేస్తారని మేము అనుకోలేదు అని పౌలు అన్నాడు. మన హృదయాలలో మౌలికంగా మనము దేవుణ్ణి సేవించాలని, ధనాన్ని కాదని నిర్ణయం చేసుకోవాలి. మనం దేవుని సేవించాలి, అవునా, మనం దేవుణ్ణి సేవించాలి, ధనాన్ని కాదు. ధనానికి మొక్కడం కాదు. మొన్న జోల నుంచి 2 రూపాయల బిల్ల కింద పడింది, నాది. కింద పడితే నేను బండి మీద ఉన్నాను. పెట్రోల్ కొట్టే వ్యక్తితో అన్నాను, ఒక 2 రూపాయల బిల్ల పడింది, చేతికి అన్నాను. ఇచ్చిన తర్వాత కళ్ళకు అద్దుకో అన్నా అంటున్నాడు. ఎందుకు అద్దుకోవాలా? కళ్ళకి ఎందుకు అద్దుకోవాలా అంటే దానికి మరో మాట లేదు. మనము సేవించాల్సింది దేవుణ్ణి కానీ డబ్బుని కాదు, ధనాన్ని కాదు, ఆస్తిని కాదు, అంతస్తులను కాదు. మనం దేవుని సేవించాలి. అది మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి. అవసరాలలో ఉన్న వారిని ఆదుకోవడానికి కానుకలు ఇవ్వాలి, అంతే. అవసరాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి కానుకలు ఇవ్వాలి. ఎట్లా చూడండి, 14వ వచనం చదువుకుందామా? 14వ వచనం రాయబడిన మాట, ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవల్లని ఇది చెప్పుట లేదు గాని అన్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే 9వ అధ్యాయము వచనం 9-12లో ఏలయనగా ఈ సేవను గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలగజేయుట మాత్రం కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలంగా విస్తరించుచున్నది అని అన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సేవను గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలగజేయటం మాత్రమే కాకుండా
అనేకులు దేవునికి చెల్లించుట లేదా చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలంగా విస్తరించునుగాక అని అన్నాడు. ఇంకేమన్నాడు పౌలు అంటే, లేదా వాక్యమే చెప్తున్న మాట సామెతల గ్రంథం 19:17లో, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనాన్ని మనము 19-17 గమనించినప్పుడు, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అని దేవుని వాక్యము చెబుతూ ఉంది. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడంట. బా, మనం దేవునికి అప్పిస్తున్నామా? నువ్వు ఒక పేదవానికి సహాయం చేస్తే దేవునికే అప్పిచ్చినట్టు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేస్తాడు. నువ్వు ఇచ్చిన దానికి ఆయన మరలా నీకు 200 ఎన్నో, దాని కొలత లేదు, నీకు ప్రత్యుపకారం చేస్తాడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకేమన్నాడు అంటే, ఇలా రాయబడిన చూడండి, గలతీ పత్రిక 2:10లో, గలతీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, మేం బీదలను జ్ఞాపకం చేసుకున్న వల్లని మాత్రమే వారు కోరిరి, అలాగే చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉన్నాను. అయ్యా, మీరు బీదలను జ్ఞాపకం చేసుకోవాలా? అపోస్తులు అన్నారంట పౌలుతో, మీరు బీదలను జ్ఞాపకం చేసుకోండి, నేను కూడా దానికి ఇష్టపడ్డాను అని పౌలు అన్నాడు. ఎంత గొప్ప మాట! కాబట్టి పౌలు యొక్క అవసరాలు తీర్చిన వారు ఫిలిప్పీ సంఘస్థులు అన్నది మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇంకేం చెప్తుంది బైబిల్ గ్రంథంలో అంటే, అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమునై యాగమునై ఉన్నవి అన్నాడు. దేవునికి ఇష్టము యాగమునై ఉన్నాయంట. దేవునికి ఇష్టమైంది మనం చేయాలా, దేవునికి అయిష్టమైంది కాదు. దేవుడు కోరినది చేయాలా, దేవుడు కోరంది కాదు. దేవుడు ఇవ్వమంది ఇవ్వాలా, ఇవ్వద్దు అనేది కాదు. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం రాయబడింది, దేవుడు తన ధన సమృద్ధిలో నుంచి వారి అవసరాలు తీరుస్తాడు. ఈ విషయంలో ఒకని నియమం పనిచేస్తూ ఉంది. దేవుడు తన ధన సమృద్ధిలో నుంచి వారి అవసరాలు తీరుస్తాడు ఖచ్చితంగా. దేవుడు అన్యాయస్తుడా? కాదు కదా. నువ్వు ఒకరికి తీర్చినావు, దేవుడు నీ గుడుక తీరుస్తాడు. దేవుడు మరుచుటకు అన్యాయస్తుడు కాదు. దేవుడు మనుషులకు అన్యాయస్తుడు కాదు, ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. అది మనం గుర్తుంచుకోవాలి. ఎలా తీరుస్తాడు ఆయన అంటే, లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును, అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషుల మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. క్షమించండి, మీరు క్షమించబడతారు. ఇయ్యండి, అప్పుడు మీకు ఇయ్యబడును అని వాక్యం చెబుతుంది. ఇయ్యండి, మీకు ఇయ్యబడుతుంది. నిండు కొలతతో కొలచండి, మీ గుడక అలాగనే కొలవబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేశాడు. కొరింథీ సంఘముతో పౌలు మాట్లాడుతూ ఇలా చెప్పాడు. 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. 9వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చు. కొంచెంగా పంట, అవునా? కొంచెంగా విత్తుతే కొంచెంగా పంట కోస్తాం, సమృద్ధిగా విత్తుతే సమృద్ధిగానే పంట కోస్తాం. 7వ వచనం, సనుకొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకుని
ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. అవునా? దేవునికి ఇవ్వడానికి సనుక్కోవడం, గొనుక్కోవడం, ఇంత ఇయ్యాలనా, ఇంత ఇయ్యాలనా దేవునికి, ఇంత ఇయ్యాలనా దేవునికి. దేవుడు అంటాడు ఇంత ఇయ్యాలనా వానికి, ఇంత ఇయ్యాలనా వానికి అంటాడు దేవుడు కూడా. అందుకే సనుకొనక, బలవంతంగా కాకుండా, సనిగి బలవంతంగా ఎందుకు ఇస్తావు పని లేక, నువ్వు ఎక్కున్నా పర్వాలే, దేవుడు ఏమన్నాడు, నువ్వు పెట్టకున్నా పర్వాలేదు, దేవుడు ఏమన్నాడు. ఇచ్చేదాన్ని సనుక్కుంటా గొనుక్కుంటా బలవంతంగా ఎందుకు? అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా అన్నాడు పేతురు అననీయతో. అవి మీ దగ్గర ఉన్నప్పుడు అవి మీవే కదా అన్నాడు తన భార్యతో. ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? వెంటనే పడి ప్రాణం విడిచారు. వారి ధనం వారి వెంట వచ్చిందా? వారి డబ్బు వారి వెంట వచ్చిందా? విడిచిపెట్టేశారు, అంతేం లేదు. సనిగి గొనిగి బలవంతంగా. ఎందుకు ఈ తిప్పలు? వాక్యం చెబుతూ ఉంది, తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారము ఇయ్యాలంతే. నువ్వు ఎంత నిశ్చయించుకున్నావో దేవునికి ఇవ్వాలని అంతనే ఇయ్యి, తప్పేముంది? నేను ప్రతి ఆదివారము 150 రూపాయలు వేయాలనుకుంటున్నా కానుక. ప్రతి ఆదివారం 150 రూపాయలు వేయి. దేవుడు చూస్తున్నాడు. పేద విధవరాలు ఎంత వేసింది, ధనవంతులేమో సమృద్ధిగా వేసిపోయారు. విధవరాలు కాడ ఏముండయి, 2 కాసులు ఉన్నాయి, ఆ 2 వేసింది. ఈ 2 వేస్తే ఎట్లా, రేపటికి ఎట్లా అనుకోలేదు, 2 వేసింది. ప్రభు ఆమెను మెచ్చుకున్నాడు. అందరికంటే ఈమెను ఎక్కువ వేసింది. దేవునికి ఇష్టమైంది. నువ్వు అనుకునేది చెయ్యి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమిస్తాడు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమిస్తాడు. ఉత్సాహంగా ఇయ్యని వాన్ని ఆయన ప్రేమించడు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీడల సమస్త విధములైన కృపను విస్తరింపజేస్తాడు. కృపను చేస్తాడంట ఆయన. మీ ఎడల సర్వసమృద్ధి కృపను విస్తరింపజేస్తాడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరం నిలుచును అని రాయబడింది. వెదజల్లి దరిద్రులకివ్వండి, పేదలకివ్వండి, అప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు అని వాక్యమే మనకు చెప్తున్న మాట. బైబిల్లో ఇంకా మనము ఆలోచన చేస్తే, నా దేవుడు క్రీస్తు యేసులో ఉన్న తన దివ్య ఐశ్వర్యము చొప్పున నాకు ప్రతి అవసరము తీరుస్తాడు. దివ్య ఐశ్వర్యం అంట. రండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని మాట్లాడబడింది. వాక్యంలో నుండి చూద్దాం, చూడండి. రోమా పత్రిక 2:4వ వచనం, 2వ అధ్యాయము 4వ వచనము మనము చూడాలి. 2:4లో, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది అని ఎరక ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, సహనము, దీర్ఘశాంతము తునీకరించదవా అని రాయబడింది. దేన్ని తునీకరిస్తున్నారంట వీళ్ళు? అవునా, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతము తునీకరించేవారు ఉన్నారు. ఆయననే తునీకరిస్తున్నారు చాలా మంది. దేవుడిస్తాడా? దేవుడిస్తాడా మీకు? ఇస్తాడు ఆయన, అంతే.
తునీకరించే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, నువ్వు ఇంత ఇస్తున్నావు దేవునికి, నీకు దేవుడు ఏమన్నా మళ్ళిస్తాడా, నీకు ఆయన పంపిస్తాడా నీకేమైనా అనేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి వారి మాట వినొద్దు. వీళ్ళు తునీకరించే వాళ్ళు, ప్రోత్సహించే వాళ్ళు కాదు. దేవుడు ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు, ఆయన సర్వసమృద్ధి గలవాడు అనేది దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 9వ అధ్యాయం 23వ వచనం, 9వ అధ్యాయము 23వ వచనములో వాక్యం చెబుతున్న మాట, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల ఆయన, అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవల్లని అన్నమాట ఉంది. మహిమైశ్వర్యం, తన మహిమైశ్వర్యం ఆయన కనపరిచేవాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మనము గమనించుదాం, తమ అవసరాలు తీర్చడానికి చాలినంత దేవుని దగ్గర లేదన్నట్లుగా కొంతమంది చెప్తారు. మీ అవసరాలు తీర్చడానికి దేవుని వద్ద ఏముంది అనే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎట్లా ఉండాలంటే, విశ్వాసులు ఆందోళన చెందాలా కాదు కదా, మనుషుల వైపునకు చేయి చాపాలా కాదు కదా, ఎంత మాత్రము అవసరమే లేదు. మనుషుల వైపు చూడొద్దు, మనుషుల చేతులు మన చేతులు చూపు చాపొద్దు. ఎందుకంటే మన అవసరాలు తీర్చేవాడు దేవుడైన యెహోవా, ఆయనే. వాక్యమే చెబుతుంది. ఈ మాట చదివి మనం ముగిద్దాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము చదువుకుందాం. 6-7 వచనాలు నేను మీకోసమై చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దేని గురించి చింతించొద్దు అన్నాడు. దేనిని గురించి మనం చింతపడాల్సిన అవసరమే లేదు అన్నాడు. ఇంకేమన్నాడు ఆయన అంటే, ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. ప్రార్థన పూర్వకముగా దేవుని స్తుతిస్తూ మన విన్నపాలన్నీ కూడా దేవునికి తెలియచేయాలి. మన అక్కరేమిటో, మన ఇబ్బంది ఏమిటో, మన కష్టం ఏమిటో, మన బాధ ఏమిటో దేవునికి చెప్పాలి. ఆయన తీరుస్తాడు. మనం చెప్పాలా, ఆయన తీరుస్తాడు. కాబట్టి ముందు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలు ప్రభువుకు చెప్తే ఆయన తీరుస్తాడు. ఆయన మన కోసమే ఉన్నాడు. మన అక్కర తీర్చాలని, మన అవసరత తీర్చాలని, మన ఇబ్బంది తీర్చాలని ఆయన ఉన్నాడు. కాబట్టి చింతించొద్దు, బాధపడొద్దు, మంది వైపు చూడొద్దు, దేవుని వైపు చూద్దాం. దేవుడు మనకు ప్రతి అవసరత తీరుస్తాడనే సంగతి దేవుని వాక్యము చెబుతుంది. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వచనం, అదే 19వ వచనంలోని మరొక మాట మనకు ఉంది. దాన్ని మరలా ధ్యానం చేద్దాం. అట్టి కృపా దేవుడు మనకందరికి సహాయము చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తల వంచి మోకరించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం. మీరు అందించిన శ్రేష్టమైన సందేశం కోసమై నిన్ను స్తుతిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ వాక్య భాగం దీవించండి. ఎంతమంది వినగలిగారో వారి జీవితాల కార్యం జరిగించి పత్పులను దయచేయమని, మమ్మలను ధైర్యపరచుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.
ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.